ఆ ఈసారి నిజంగా నాదే విజయం. అలా ఎన్నటికీ జరగనివ్వను. ఎన్నిసార్లైనా విజయం నాదే. పడతులు ఎప్పుడూ పరాజయం వచ్చి భరించలేరు. అందువల్ల నీ దయదలిస్తేనే నీకు విజయం. తమ జాతికి శౌర్యం అధికమే కావచ్చును, తెలివి పడతులకే అధికం. ఇది ఆడవాళ్ళ. చిన్నవాళ్లు చిన్నవి చేసినా పెద్దలు పెద్దగా పొగడడం భావ్యం. కావున మగువల చిన్న విజయాలను సహజ డాంబికములను మగవారు ప్రస్తుతించుట లోకాచారము. అందుచేత స్త్రీలు అతి సమర్థులమని అత్యంత మేధావులం అని అహంభావం కూడదమ్మా. ఏమైనా అంత అహంకారం ఆ ప్రలాపాలు పురుష జాతి సొంతం. కానీ విజయం మటుకు సర్వదా స్త్రీలదే. అలాగే అలాగే. విజయం నిన్నెలా వరించి వస్తున్నదో చూడు. మాటల చమత్కారం కాదు ఆటంటే. ఆట కట్టు. ఆగు, పెడతావే. మీ ఆట నాపివేయకండి, కానివ్వండి ఆశాంతం. చెదిరిన ముత్యాలను నేను సేకరించనా, సేకరించి హారంగా కూర్చనా? మిత్రమా, కర్ణా, ఎందుకీ భయం? ఆటలోని ఉత్సాహంలో నన్ను నేనే మర్చిపోయి వడ్డాణం పట్టుకులాగాను. నేను ఈ ప్రవర్తన తలుచుకుంటుంటే నా దేహం అంతా కంపిస్తున్నది. ఎంత తెలివి తక్కువ వాడవు నీవు. చెల్లెలి వడ్డాణం పట్టుకున్నందువల్ల అన్న చేసిన అపరాధం ఏమున్నది? నీవు నా భార్య అన్నా చెల్లెళ్ళని నేను తెలియని వాడనా? ఈ భావం నీ హృదయంలో ఉదయించుటే మహాపరాధం కాదా? సుయోధన, నా దైవమా, కర్ణ, నా దైవమా, కర్ణ. కర్ణ, కర్ణ. యువరాణి, యువరాణి. వనమోహిని బోలు విరుబోడి నీ ప్రాణాలు రక్షించా కదా. నా హృదయం దోచుకున్న భావ్యమా? లేదు లేదు, నా హృదయాన్ని దోచుకున్నది మీరే కదా. వచ్చావా సఖి? కరమాయిది పూల సరం. అవును, ప్రియురాలి కరపల్లవం. నా ప్రాణం నీవి, భాగ్యం నీవి, సర్వం నీవి. నందరి చేర్చవా? ఎంతటి మధురహాసం, అమృతచరి. ఇదేమిటి భయంకరమైన హాసం? నా మీద నీకు కోపమా? విరహతాపంతో కాగిపోతున్నావుగా, వేరే పగిది నుండు మది హాసం. సఖి, మిత్రమా, కర్ణా, మిత్రమా. అన్నా, ఇదెన్నాళ్ళ నుంచి నిల్చునే నిద్రిస్తూ పలవరింపు. అవును, మీరిద్దరూ వేళగాని వేళవచ్చారే. నిండు వెన్నెల వనవిహారములకు బయలుదేరాం. ఏదో వచ్చాం, నిన్ను పరామర్శించి పోదాం అనుకున్నాం. వచ్చాం గనక సరిపోయింది. అన్నగారి సున్నిత హృదయానికి వచ్చిన ఆపద తప్పించాం. నా హృదయానికి ఆపద ఏమిటది? వనమోహిని బోలు విరుబోడి, నీ ప్రాణాలు రక్షించాను కదా. నా హృదయం దోచుకొన భావ్యమా? అన్నా, దుస్సహ విరహంలో తాపతప్తులై మీరు పడ్డ పాటలు. అయ్యయ్యో, అవమానం అవమానం. అది పైగా నీ కళ్ళలో పడి ఇప్పుడు ఇలా చిక్కిపోయానే. నా జన్మంతా ఇంకా అల్లరి పెట్టి నన్ను ఉడికించి చంపుతావే. సరే సరే, ఈ విషయాన్ని వెంటనే నేర్పుగా చక్కదిద్దుకోవాలి. మరో మాట, నా చేతులతోనే మీకు శీఘ్రమే ఒక కన్యను తెచ్చి పెండ్లి చేసి వేద్దామని చాలా నాళ్లుగా అంతులేని ఆరాటంగా ఉంది. నా బాధ బోధపడిన ముసలమ్మ ఒకటి నాకు అవ్వగా దొరకలేదని నేను చాలా విచారిస్తున్నాను. పోనీ ఉన్న మాట చెప్తా వినండి. ఇప్పుడు వచ్చారు దారికి. అడవిలో నేను ఒక పిల్లను చూశాను. అందమైందేనా? శాంతం వినండి, ఆ అందం ఎటువంటిదో తెలుస్తుంది. ఆవిడ రథం తోలుతూ వస్తుంది. అయితే మీకు మతే పోయి ఉంటుంది ఆవిడ చూడగానే. శరవేగంతో పరుగెడుతున్న గుర్రాలను నిరోధించి ఆవిడ ప్రాణాలు కాపాడాను.
అవమానంతో ఆవిడ ఏడ్చిందేమో మీకు ఊరడించడం తెలియదా ఏ? అవును, ఆవిడని ఊరడించడానికి ఏం చేశావు? ఆయనకు తెలియదా మాత్రం? ప్రేమ ఉరకపోస్తే వెంటనే నవ్వుంటుందామె. ఏమంతేనా? ఏమిటి విడిది మీ దృష్టి? ఆమె వచ్చి విడికి చెప్పినట్లుగానే ఉంది. ఇది మగువలందరికీ సహజం కాబోలు. అక్షరాలా సత్యం. నాకు నీ చెల్లాయికి ప్రథమానుభవం కూడా ఇంచుమించుగా ఇంతే. కాస్త మన పురాణం గట్టి పెట్టండి. మన కథ పాత కథ. పాత కథతో కొత్త కథను రసభంగం చేయ భావ్యమా? ఇది పాత కథ లాంటిదే కాబోలని రుచి తరిగిపోదు. బాగుంది చెల్లి, మనస్తత్వం బాగా తెలుసు నీకు. సరే సరే, మరి కథ? మరేం కథ? ఎలుగు బంట్ల వలె వచ్చారు ఆవిడ గారి మాతాపితలు. అందువల్ల ఆవిడతో మాట్లాడడమే వీలు కాదు. పాపం. ఊరు పేరేం చెప్పకుండానే చేతితోనే సైగ చేసి, ఆసి పిల్ల. అది సరే, ఆమె చేసిన సైగలకు అర్థమైనా మీకు తెలియలేదా? ఆ మాత్రం తెలిస్తే కలలు కనవలసిన కర్మే. పోయి వాలకపోయాను ఆవిడ అంతఃపురంలోనే. ఏం సైకిల్ చేసిందో అవైనా గుర్తున్నాయా? అవి మర్చిపోవడమే. మొదట ఏమిటో ఇలా ఇలా అన్నది, మరలా ఒక వేలితో ఈ మాదిరి ఏదేదో అన్నది, మళ్ళీ చేతులు తిప్పి తిప్పి ఇలా ఈ మాదిరిగా చేర్చింది. పోతూ పోతూ నా ముఖం చూస్తూ, ఏం పిల్లబ్బా, బుర్ర బద్దలయ్యే ప్రశ్న ఒకటి ముఖాన కొట్టిపోయింది కదా. అయ్యో చెల్లి, నీకు బోధపడలేదా? మిత్రమా దుర్యోధన. భానుమతి, ఇతన్ని ఇప్పుడు ఈ అవస్థలో వదిలి ఏం చేయడు? నీకేం బోధపడలేదా సైకిలు? నీకు బోధపడిందా? ఏది చెప్పు చూద్దాం. తన నొసలు చూపి ఇలా అన్నదే అది చంద్రుని చూపు సైగ. చేతులు కలిపి చూపినదే అది పర్వతానికి సంకేతం. రెండు మాటలు కలిపి చూస్తే చంద్రమలని ఆ పడతి భావం. చంద్రమల? ఆ పేరు గల దేశం లేదే. మలనే మాటకు శైలం అనే అర్థము ఉంది. ఓహో, చంద్రశైలి. ఆ పేరు గల రాజ్యం ఒకటి ఉంది. ఆ దేశాధీశుడు మనకు కావలసిన ముఖ్య స్నేహితుడు. ఆ రాజ్యానికి యువరాణియే ఆ పిల్ల. ఆ పిల్ల అయితే కార్యం సులభంగా ముగించవచ్చు. ఈ విషయం మీ అన్న వింటే ఆనందామృతిలో మునిగిపోతాడు. పద. ఆగండి, ఇందులో మీకు కాస్త నిగ్రహం అవసరం. ఈ విషయం అన్నకు చెప్పకుండానే మనం నాటకం ఆడాలి. అప్పుడే ఆయన ప్రణయగాథ మంచి పాకన పడుతుంది. పదండి. అంత సాహసమా? నీ యొక్క పాదాల వద్ద నా స్థానం. ఏం తపస్సు చేశాను? నా పుత్రునికి ఏలిన వారి పుత్రికనిచ్చి నన్ను చరితార్థుని చేశారు. సాటివారిలో ఇక ముందు ఈ బానిసకు ఎనలేని పేరు ప్రపత్తులు కలుగును. ఈ సహాయం జన్మలో మరవలేను. అదేమిటి? మీరు అంగరాజ్యాధిపతి మా జామాత అయిన కర్ణుని తండ్రి గారు కదా? నిజమే. అయినను జన్మతః నేను సూతుడినే కదా. ఏమిటి? సూతుడవా? ఏ దుర్యోధన మహారాజు ఈ విషయం మీతో అనలేదా? అనకుంటే ఏంలే, వారి సామంతుడను కదా. వారి మాట మాకు శాసనప్రాయమేగా. ఈ విషయం మహారాజు గారు తెలిసే చేసుంటారు. వియ్యంకుడు గారు, ఏమైతే ఏం, పులితో పిల్లి సమానమై కూర్చుంది. ఒక కొత్త రకపు జాతి ఉద్భవించబోతోన్నదని మీకు మహదానందం. భలే, ఈ మాట మనసులో తలచుకుంటేనే. కాస్త మీరు విశ్రాంతి తీసుకోండి. ఒక సూతపుత్రుడు రాకుమారి మగడు. ఇదేమిటి? కోవలికి పోయి వద్దామని బయలుదేరాం కదా, ఊరు దాటి ఇక్కడికి పోతున్నా. మన ఇంటికి. ఏమిటి? కలవరపడకు. కర్ణుడు నీ నాథుడు ఒక సూతపుత్రుడు. ఆ విషయం గుట్టుగా దాచిపెట్టి క్షత్రియ పడతని వివాహమాడాడు. అందుకని నిన్ను తాకే భాగ్యం అతనికెక్కడిది? చేతికందినది నోటికందలేదే అని ఏడ్చి ఏడ్చి కృషించి అతడు చావవలే. అయ్యో, ఇప్పుడు ఇంకా మన బిడ్డ గతి? వెళ్ళాడిన వాడిని మరచిపోవటే నీ బిడ్డ గతి. అయ్యో, ఏమిటి ఘోరం? దేవి, నీ పుత్రికతో చేరి నీవు ఏడు, నేను ఏడుస్తాను. కానీ నా బిడ్డను మాత్రం ఆ ద్రోహి ముఖం చూడనివ్వను. ఇది సత్యం. నా ప్రాణం వారికి అంకితమైంది. రథందుల పండి నడిచేనా నా దైవ సన్నిధికి వెళ్తాను.
అది మాత్రం జరగదు శుభాంగి. ప్రతిష్టయే నాకు ముఖ్యం. దానికోసం నీవు చేయవలసిన త్యాగం అతన్ని మరచిపోవుతాయి. లోనికి తీసుకుపండి. సూతపుత్రుడు, రాజుల అందలాలు మోయవలసిన బానిస తానే అందలం ఎక్క చూస్తున్నా. శుభాంగి, శుభాంగి, మామా. మామ ఎవరతడు? మామ అని నన్ను పిలిచేవాడు ఎవడతడు? మామ ఎవరతడు? పిల్లనిచ్చినవాడు. మామను చేసినవాడు ఎవరతడు? పిల్లకు మగడైనవాడు. రెండూ తప్పే. వాటిని వ్యాఖ్యానించ నీ తరము కాదు. అంతటితో నీ కారు కూతలాపి గౌరవంగా పోయిక్కడి నుంచి వెంటనే పోయిక. పోయేదా? ఎలా పోను? ఇది ప్రభువులుండే ప్రదేశం. సూతుడుండవలసిన స్థలం నడివీధి. ముసలైన వాచాలం, ఇది వాచాలం. నేనిప్పుడు రాజును. పిల్లి పిల్ల ఎన్నడైనా పులియగుట సంభవమా? నీలో ఉన్నది సూత రక్తం, రాజరక్తం కాదు. కులమేదైనా రంగు భేదం రక్తంలో లేదు. దురహంకారి, తప్పుడు ధర్మాలు వల్లించి మా వంశ ప్రతిష్ట గంగలో కలపకు. మా కుమారుని మాతో సమానమైన కులీనుడే ప్రణయమాడాలి. పెళ్లి కాక ముందే ఈ తెలివి ఉండవలసింది. కావచ్చును. నా బిడ్డ జీవితం మట్టిపాలైంది. నా అవివేక ఫలితమది. అంతటితో ఆ కథ సమాప్తం. ఇద్దరి బ్రతుకులను ఉప్పెనవేసిన పవిత్ర బంధం ఇది. నీవు ఎప్పుడు పడితే అప్పుడు విడగొట్టే బంధుత్వం కాదు. బంధుత్వం నీతోనా? కులములో సింహాన్ని నేను, గుర్రం నీవు. గర్జించే సింహం రథమెక్కి ఆజ్ఞాపిస్తే హీనజాతి పశువైన గుర్రం చచ్చినట్లు లాగవలెను. నా అహంకారం నీకు అర్థమైనదా? సూతుడా, పోరాయిక. బిడ్డలగన్న గుడ్డుపోతా. బిడ్డ జీవితం వ్యర్థమైపోయినా కులం మాత్రం నిలబెట్టాలనే ప్రబుద్ధుడా, నీకిదే భరతవాక్యం. నీ కులాభిమానం దూదివలే మదీయ నేత్ర కుహరాగ్నిలో మాడిపోవలే. నీ గర్వం అసలి పాత సన్నిభమైన నా గర్జనకు ఆహుతైపోవలే. తీవ్రమైన నా ముష్టిఘాతానికి నీ మేలు శిఖరములు కావలే. దురభిమాన దుర్విదగ్ధ మహీపాల, రాచబిడ్డవా నీవు? అలంకారానికి ఖడ్గం ధరించావు, దాని ప్రయోజనం ఎరుగుదువా? ఎందుకింత అహంభావం? అల్పుడా, స్వల్ప బుద్ధిమతని మంచిని పెంచుకో. నీ పుత్రిక నా ప్రాణేశ్వరి, నా అధీనము. నీ బాంధవ్యం తీరింది, ఆమెను నాతో సాగనంపు. ఉరిమినాడు కాదు, వదలినావు. సూతుడా, ఇక వెళ్ళు. నా ముందు నుంచి నీవే వెళ్ళు, లేదా తీసుకో వెళ్ళు. ప్రభు, శుభాంగి, ఆగు, ముందుకు వెళ్ళకు. ముందే చెప్పాను, నేను ఆవిడ భర్తను. స్త్రీకి భర్త కాదు ప్రధానం, పుట్టిన వంశమే ప్రధానం. మధ్యలో వచ్చిన భర్త కంటే పెంచి పెద్ద చేసిన తండ్రియే ప్రధానం. మాటలు చెవిని పెట్టిన మనిషిని విల్లుకు బలి చేసి ఏం ప్రయోజనం? కోపం చల్లారవచ్చు, కానీ కార్యం నెరవేరదు. మీరు వచ్చిన దోవనే వెళ్ళవచ్చు. ఆ పంచభూతముల సాక్షిగా ప్రమాణములు చేసిన దానవే, ఆనాటి నీ వాక్యములు మర్చిపోయావా? నాథునికి మించిన దైవము లేడనే హిందూ పత్ని ధర్మం నీ వల్ల నా భగ్నమైపోవడం. ప్రభు ప్రభు మహారాణి. పోరా! అమ్మా, అమ్మా, పాలు తీసుకోండి. నీవా? నేనే. నీవే, సందేహం లేదు. ఎందుకు వచ్చావు? ముందు ఈ పాలు తీసుకోండి. భయపడకు. పాపం, నీవు అబలవు. పాలు లేకపోయినా కోపాన్ని నేను దిగమింగుకోగలను. నీవిక్కడి నుంచి పో వెంటనే.
నేను ఎక్కడికి పోవాలి? ఎందుకు పోవాలి? ప్రశ్నలు అనవసరం. కోపం రగిలించక మారు పలకపో వెంటనే. చిత్రవధ చేయండి, నేను ఇక్కడి నుంచి చేస్తే పోను. ఈ భారత పతివ్రతల ప్రేమ ఇది. తెరమరుగున ఉండి నాథుని వెళ్ళగొట్టినప్పుడు ఈ ప్రేమ ఎక్కడికి పోయింది? అది అది ఒక నాటకం. అలా మాట్లాడింది కూడా నేను కాదు, నా సఖి మంగళ. మంగళ? అవును, గొంతు మార్చి నా మాదిరి మాట్లాడింది ఆవిడ. శుభా, శుభా. భారత నారీమణులకే ఆదర్శం నీవు. కుపితుడైన నాథుని వారి నుండి అహంభావి అయిన తండ్రిని కాపాడినావు. కార్యసాధనకి ఆ మాదిరి చేశాను. అయినా అలా చిన్నబుచ్చినందుకు నన్ను మన్నించ ప్రార్థన. మన్నిస్తాను, మన్నిస్తాను. ఏమని మన్నించమంటావు? ఏమని మన్నించమంటావు? శుభాంగి, నాకంటే ముందు నీవు ఏ మార్గాన వచ్చినట్లు? ఏం తమరలా అడుగుతున్నారు? నా సారథ్య చాతుర్యం మీరెరుగరా? బాగా ఎరుగుదును, బాగా ఎరుగుదును. నీవు నీ సారథ్య చాతుర్యము చూపించిన తరువాతే నీవు కనిపించావు. అది నేను మరిచిపోవ సాధ్యమా? బాగుంది పరిహాసం. నా రథ సారథ్యానికి ఏం లోటు? నిజానికి ఇప్పుడు రథ సారథి భార్యనే అయినాను. ఏదైనా అవమానంగా మాట్లాడానా? శుభ, నాథుని సారథిని నీవు ప్రేమగానే గౌరవించావు. కానీ పరులు నన్ను హీనంగా మాటలాడే ఆ కారుకూతల వల్లనే క్షత్రియ సహజ శౌర్యముండియు మాతాపితలు లేనందున హీన జన్ముడనని లోకమంతా అవమానించడమే నేను సహింపలేకున్నాను. అసూయ పరులేమనుకుంటే మనకేమి? కులం ఏదైతే మాత్రం గుణమున శౌర్యమున మీకు మించిన వీరులెవరున్నారు? త్వరలోనే మీరంటే ప్రపంచం గర్వించగలదు. నా కులం ఏ కులమని ఎప్పుడూ నాకు చింత లేదు. కాని తల్లి చేతనే త్యజించబడ్డవాడు పరమ నికృష్ట జాతకుడు అని లోకుల నిందా వాక్యాలు నా గుండెలు చీల్చివేస్తున్నవి. కరుణకు తల్లే మారుపేరంటారు. కాని ఆ తల్లి చేసిన అవినీతి పుత్రుని మీద వచ్చి పడినది. దానికోసం ఎందుకింత మనోవ్యాకులం? పరుల దయ మీద బ్రతకవలసిన దుర్గతి కాదు మనది. మీకెందుకీ భయం? భయం వేరు, మనోవేదన వేరు. నాకు ఆ మాట తెలుసు. ఎన్ని విధాల నేను అన్వయించ ప్రయత్నించినను నా స్వామిని, నా తండ్రే అంత అవమానిస్తుంటే నా హృదయం ఉద్రేకముతో ఉడుకులెత్తుతూనే ఉన్నది. ఏం చేయను? నా వలన నీ మనసు పొందే వేదన దుర్బలం. మీ వేదనను చూచి నేను పడే వేదన ఇది. ఉత్తములను అపనిందల పాలు చేసినారే అన్న తపన ఇది. సత్యం ఏనాటికైనా ఒకనాటికి వెల్లడే మీ గౌరవం నిలబడాలనే ఆకాంక్ష ఇది. అది వినా వేరు వేదన ఏముంది నాకు? శుభ, నాలో ఐక్యమైనావు. నా దైవం మీరే కదా. నేను ఆస్వాదించు మకరందం మీ పలుకులు, నా 5వ ప్రాణము మీ ప్రేమ, నేను నివసించు స్వర్గం మీ హృదయం. ఆహా, తీయ తీయగా పలికి హాయిగా జోలపాడు ప్రియపత్నిని కులమనే పేరుతో దూరము చేయబోయారే మూర్ఖులు. ఎవరు? దేవా, నేను చంద్రశైలం నుంచి వస్తున్నాను. నీకు మనవి చేసి గర్భవతి అయిన తన పుత్రికను సీమంతానికి తీసుకురమ్మని రథమిచ్చినను పంపి ఉన్నారు మీ అత్తగారు. ఎవరు? మా అమ్మగారా? అవును తల్లి. శుభ, ఆశ్చర్యమే. ఆ తల్లిగారికి పుత్రుగా ఉన్నమాట ఎప్పుడు జ్ఞాపకం వచ్చింది? అయ్యా, నువ్వు వెళ్ళి విశ్రాంతి తీసుకో. ప్రభు, కొంచెం శాంతముగా ఆలకించండి. ఆడబడుచు జీవితంలో పెద్ద పండుగ ఇదే కదా. తల్లి ఉన్నను నాకంతటి భాగ్యం లేకపోయిందే అని ఎంతగానో విచారించాను. దైవం ఈనాటికి దయదలచి నా తల్లి చేత పిలువనంపించినాడు. దయచేసి వెంటనే నా ప్రయాణంలో అనుమతించండి. శుభ, తల్లి లేక నేను పడే మూగబాధతో నిన్ను మీ తల్లికి దూరం చేయడమా? నా హృదయేశ్వరి అభిమతానికి అంతరాయం కలిగించే పనికి నేను ఎన్నడైనా తలపడతానా? ఇందుకు నిన్నచ్చటి కనుపుటకు నాకు మనసు ఒప్పటం లేదు. ఒకవేళ జరగవలసిన మర్యాదల్లో నీకు లోపాలేమైనా ఊహా మాత్రాన మనసు ఉద్రేకంతో రగులుతూ ఉంది. శుభ, నీవు వెళ్ళడం ఏమంత శ్రేయస్కరం అనిపించడం లేదు. నన్ను వేరుగా అర్థం చేసుకో. మీ ఇష్టం. అదృష్టహీనురాలికి న్యాయమైనదే శిక్ష. శుభ, మహారాణి. అన్న, పూర్ణ గర్భవతి అయిన మగువ మృదులము కోమలమైన పువ్వు చందం.
పుట్టింటి వారు సీమంతానికి రమ్మని ఇంతగా పిలిస్తే వద్దన్నారా? అవును, అందుచేతనే యారని కన్నీరు. కాకుంటే పుత్రిక మీద ఎంత మక్కువ మా అత్తమామలకు. అన్నా, చెల్లి మాట మన్నించండి కాస్త. పుట్టింటి వారి కోపం నీటి బుడగలాంటిది. వారికే మనసు మారి స్వయంగా మన వద్దకు వచ్చినప్పుడు మనం కాదనటం ఏమంత ఉచితము కాదు, న్యాయము కాదు. నా వేడుకోలు లేదా నా ఆజ్ఞ. శుభను వెంటనే మారు మాట్లాడక మనస్ఫూర్తిగా పోయి రమ్మని దీవించండి. ఏ ఆ ప్రకారమే కానివ్వండి. కొత్తగా నా నెత్తిన దుర్భరావు మనం వచ్చి పడబోతున్నదా? పోపో. ఉహుం. ఇదే కొంచెం ప్రేమతో అంటే తమకేం నష్టము? ధర్మరాజు చూదవాడి రాజ్యం సర్వం ఇల్లు వాకిలి ఓడినాడంటే అవమానకరమే. నీకు ఈ దుర్బుద్ధి ఎలా పుట్టినది? అమ్మా, విధివ్రాతను తప్పించగలమా? నీ తల్లి చేసిన పాపం పిల్లలను పట్టి ఈ విధంగా బాధిస్తున్నది. అత్త, జూదల్లో వీరు సర్వము ఓడారు, కాని నన్ను ఓడుట వీరికేం అధికారము? సహదేవా, చిన్నవాడవని ఊరుకున్నావా? సకల శాస్త్ర కోవిదుడవు నీవు. ఏది నీతి, ఏది న్యాయమో నీకు బాగా తెలుసును. ఆవేశపడిన మీ అన్నలందరినీ నీవే ఓదార్చుట కరుహుడవు. విధి మనల్ని వంచింది. అయితే మనం చేసిన పుణ్యం విజ్ఞులైన పెద్దలు అడ్డు వచ్చి 12 ఏండ్లు వనవాసము, 1 ఏడు అజ్ఞాతవాసము ముగించి వచ్చిన ఓడిన రాజ్యం పొందగలమనే నిబంధన విధించి ఉన్నారు. దానికి సరేనని దుర్యోధనుడు మనము అంగీకరించాము. ఇక ఇప్పుడు గతించిపోయినది తలచుకోవడము, తలచుకొని ఆవేశపడము వివేకము కాదు. ఎలా వ్రాసి ఉందో అలా జరుగుతుంది. సరే, ధర్మజ, బయలుదేరదామా? తల్లి, తమకు మాతో రావాలనుందా? అయ్యయ్యో, నేను నచ్చిన ఈ ఘోర కృత్యమునకు మీకా వనవాసము. వద్దమ్మా, వద్దు అమ్మా. అమ్మా, పుట్టినది మొదలు కష్టమన్న మాట ఎరుగనట్టి తమరు మాతో పాటు మహాపర్వత ప్రాంతాలు, అరణ్యాలు పయనించి కష్టపడగలరా? ఈ స్వల్ప కష్టముల కంటే మీ ఎడబాటు వల్ల నేను పడే మరణ వేదన ఏ విధంగానూ తక్కువ కాదు పార్థ. అమ్మా, వనవాసం అనే నిబంధన మాకు తగిన దండన. అయితే జూదర్ల మాతృమూర్తి అయినందుకు వారి ఎడబాటును అనుభవించటే మీకు దండన. సర్వజ్ఞుడు ఈ సహదేవుడు. అతడు వివరించే నీతి. మీరు తిరిగి వచ్చే వరకు కుంతీదేవి నా కుటీరంలో ఉండగలదు. అన్న ధృతరాష్ట్ర మహారాజు ఆహ్వానిస్తే అతడనే ఉండగలదు. అయ్యో, బ్రతుకు మీద ఆశలేని నేను ఏమైతే మాత్రమే. అమ్మా ద్రౌపది, దుర్యోధన మహారాజుల ఆజ్ఞ. పంచపాండవులు ద్రౌపదియు కాలయాపన చేయక వెంటనే ఊరు విడిచి వనవాసములకు బయలుదేరవలేదు. దుర్యోధన, దయావిహీనుడా, నా బిడ్డలను నాకు దూరము చేస్తావా? అయ్యయ్యో, దైవమా! ధర్మజ, ధర్మజ.